భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. చూడండి ప్రియమైన వారులారా, గమనించండి. దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు ఈ ప్రపంచ ప్రజలతో చెప్పే మాట ఏంటంటే, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు ఈ ప్రపంచ ప్రజలతో, భూదిగంత నివాసులారంటే భూదిగంతం, భూమి ఎక్కడ వరకైతే ఉందో, భూమి దగ్గర మనుషులు, భూమి చివరిలో ఎక్కడ వరకైతే మనుషులు ఉన్నారో, ఏ జాతి అయితే, ఏ మతం అయితే, ఏ కులం అయితే, ఏ రంగుతో ఉన్నారో దాన్ని చూడట్లేదు. కానీ అందరినీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. చూసారండి, దేవుడు ఎంత చక్కని మాట, ఎంత చల్లని మాట. భూలోకంలో మనుషుల పరిస్థితులు ప్రియమైన వాళ్ళరా తారుమారు అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ప్రజలు అల్లకల్లోలంలో ఉన్నారు. చూడండి, ఈ మాటను మనం వింటే ఎంత క్షేమాన్ని కలిగించే మాట అండి. భూదిగంత నివాసులారా, భూమి చివర, భూమి కొనలలో ఉన్నవారులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. నా వైపు చూచి రక్షణ పొందండి. ఇప్పుడు రక్షణ అంటే ఏమిటండి? రెండు విషయాలు మనం వినాలండి. ఇప్పుడు ఇల్లు ఎందుకు కట్టుకున్నాం? కాపాడబడటానికి, రక్షించబడటానికి. మన శరీరము, మన కుటుంబము, మన మీద తుఫాను రాకుండా ఉండటానికి, మన మీద ఎండభారం లేకుండా ఉండటానికి, మన మీద చలిభారము లేకుండా ఉండటానికి మనము ఈ ఇల్లు కట్టుకున్నామండి. మన రక్షణ కొరకు, మన శరీరాన్ని రక్షించుకోవడం కోసం. చూడండి, పోలీస్ స్టేషన్ ఉంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎందుకు? రక్షక భట నిలయము అని ఉంటుంది. అంటే పోలీసులు చేసే పని ఏంటంటే, ఈ భూమి మీద అల్లర్లు, గొడవలు, అన్యాయాలు జరగకుండా వారు రక్షణ కల్పించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. ఇది బాహ్యంగా, ఇది మనిషికి ఆ పైన, ఈ శరీరానికి, కుటుంబానికి, ఈ సమాజానికి, ఈ సొసైటీకి కాపుదలను ఇవ్వటానికి దేవుడు పోలీసులు నియమించాడు. చూడండి, ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మన ఇంట్లో ఒకవేళ గ్యాస్ బండ పేలిపోయి ఎవరైనా కాలిపోతుంటే ఆ వ్యక్తి మీద నీళ్లు పోసి చల్లారుస్తాము. అందుమాత్రమే కాదు, ఆ వ్యక్తికి దుప్పట్లు కప్పి ఆ వ్యక్తి మీద ఇసుక పోసి అతన్ని కాపాడుతాము. తన శరీరాన్ని రక్షిస్తాం. తన శరీరాన్ని మనం రక్షిస్తాం. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో భూదిగంత నివాసులారా, భూమి కొనల్లో ఉన్నవాళ్ళారా, చివర్లో ఉన్నవాళ్ళారా, మీరందరూ వచ్చి నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు చెప్పేది అల్లరితో ఉండండి, గొడవలతో ఉండండి, అసమాధానంతో ఉండండి, మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకండి అని దేవుడు విడిచిపెట్టేలేదండి. దేవుడు ఏం చేశాడంటే, అందరినీ దృష్టిస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. మానవాళి చెడిపోతుంటే, పడిపోతుంటే, చివరికి యమగుండానికి జారిపోతుంటే దేవుడు చూడలేక, దేవుడు ఇష్టపడక, దేవునికి బాధ కలిగి ఆయన అంటున్నాడు, మీకు రక్షణ కావాలి, నా వైపు చూడండి అంటున్నాడు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాట ఏమిటంటే, ఈ శరీరానికి, ఈ కుటుంబానికి, మన వ్యాపారానికి, మన చేతి పనికి రక్షణ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆయన మనకి ఏ రక్షణ పొందమంటున్నాడు? ఆయన మనల్ని ఏ విధమైన రక్షణ పొందమంటున్నాడు అని మనం ఆలోచించినట్లయితే, అమ్మాయ్యా ఒకసారి చూడండి, మనలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఒకసారి వినండి, మనము గనక చనిపోతే శరీరం మట్టిలో కలిసిపోద్ది, ప్రాణం గాల్లో కలిసిపోద్ది. కానీ ఆత్మ ఉంది, అది దాన్ని దయచేసిన దేవుని యొద్దకు ఆ ఆత్మ వెళ్ళద్ది. దాన్ని మనం ఏమంటామంటే చచ్చిపోయాడు, చనిపోయింది అని అంటాం మనం. అయితే
ఈ శరీరం చేసే ప్రతి పాపము ఆత్మకు అంటుతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళుతూ ఉంది. మనిషి చనిపోయేలోపు తన పాపాన్ని విడిచిపెట్టి తన పాపాన్ని ఒప్పుకొని దేవుని చేత క్షమించబడి దేవుని చేత రక్షించబడి ఉంటే ఆ వ్యక్తి చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తీర్పు లేకుండా, దేవుని యొక్క ఉగ్రత లేకుండా, దేవుని యొక్క కోపం లేకుండా, దేవుని తీర్పుకి మనం లోనవ్వకుండా ఉంటామని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అందుకోసం మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనలో ఉన్న ప్రాణము గాల్లో కలిసిపోద్ది, మన శరీరము మట్టిలో కలిసిపోద్ది. ఇప్పుడు రక్షణ ఎవరికి? బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటే రక్షణ ఎవరికంటే మనలో ఉన్న ఆత్మకి రక్షణ. ఇప్పటి వరకు శరీరానికి, ఇంటికి, కుటుంబానికి, వీళ్ళందరికీ మనం రక్షణ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడు అంటున్నాడు నా వైపు చూసి రక్షణ పొందండి అంటే మనలో ఉన్న ఆత్మకి రక్షణ. ఈ ఆత్మను దేవునికి ఇస్తే, ఈ ఆత్మలో దేవుని చేర్చుకుంటే అదే రక్షణ అండి. ఇప్పుడు అగ్నిలో నుండి శరీరాన్ని ఎలాగ కాపాడుకుంటామో, అగ్నిలో నుండి శరీరాన్ని ఏ విధంగా అయితే కాపాడుకుంటామో, చలి తగలకుండా ఈ శరీరాన్ని ఎలాగైతే కాపాడుకుంటామో, ప్రియమైన వాళ్ళరా అనారోగ్యం రాకుండా ఈ శరీరాన్ని ఎలాగైతే కాపాడుకుంటామో, మనము మనలో ఉన్న ఆత్మను రక్షించుకోవాలి. అదే దేవుని వైపు చూసి రక్షణ పొందటం. అదే దేవుని వైపు చూసి రక్షణ పొందటం. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు చదివి వినిపిస్తా. ఎందుకు ఈ రక్షణ పొందాలి? ఎందుకు ఈ రక్షణ పొందాలి? చదవండి బైబిల్ గ్రంథంలోంచి. రోమియోలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు రోమియోలకు ఓ పత్రిక రాశారు. ఆ పత్రికలో 3వ అధ్యాయము 23వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళరా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడిచ్చే పరలోకానికి చేరలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపము చేసి పాపము వలన నశించి నరకానికి సిద్ధపడతా ఉన్నారు. నరకానికి సిద్ధపడతా ఉన్నారు. అందుకోసం ప్రియమైన వాళ్ళరా చూడండి, దేవుడు అంటున్నాడు ఈ పాపములోనే చనిపోకుండా, ఈ పాపములోనే మీరు చనిపోవద్దు. ఈ పాపములోనే చనిపోయి అగ్నిగుండానికి మీరు ఆహుతి అవ్వద్దు. మరి విరుగుడు ఎలాగా? మరి కాపుదల ఎలాగా? మరి దేవుడు దానికోసం ఏం చేశాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవుడు ప్రేమించాను ప్రేమించాను ప్రేమించాను, ఐ లవ్ యూ వరల్డ్ అని ఆయన అంట మాత్రమే కాదు, క్రియారూపంలో చూపించాడు. ఆయన ఈ లోకాన్ని ప్రేమించి, ఈ వరల్డ్ను ప్రేమించి, ఈ ప్రపంచాన్ని ప్రేమించి ఈ బూదిగంత నివాసులందరూ కూడా నరకానికి వెళ్ళకూడదని దేవుడు తన కుమారుణ్ణి పంపాడు.